హలో సార్ అది ఎక్స్క్రిషన్ ప్రవీణ్ గారు లైన్ లోకి వచ్చారండి. సార్ అది మీకోసం ఎవరు కాల్ చేశారండి? ప్రవీణ్ కుమార్ గారు సార్ మాట్లాడండి సార్. నాకు నమస్కారం అండి. ప్రవీణ్ అండి, నా పేరు ఎక్స్క్రిషన్ ప్రవీణ్. ఎవరు సార్ మీరు? అంటే హిందువులుగా మారిపోవాలనుకుంటున్నామండి. మంచిదండి. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అసలు హిందూ దాంట్లో నుంచి మీరు క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళారు తెలుసుకోవచ్చా? అంటే హిందువుల్లో వస్తే ఏడు ప్రతిఫలమండి. ప్రతిఫలమా? దేవుడు అనేది వ్యాపారం కాదు కదండి. దేవుడు అనేవాడు వ్యాపారస్తుడు కాదు కదా. నువ్వు నా మతంలోకి వస్తే నీకు డబ్బులు ఇస్తా, మంచి మంచి బంగారపు హారాలు ఇస్తాను, లేదా కారు కొనిస్తా, ఇల్లు కొనిస్తా అని చెప్పి ఆయన బిజినెస్ కాదుగా. మంచి కార్యం మీరు ఆ దృష్టితో ఇప్పుడు వ్యాపార దృష్టితో ఉన్నాడు అనుకోండి, భగవంతుని నమ్ముకోవడం వేస్ట్. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put you. వినిపిస్తుందమ్మా? హలో, వినిపిస్తుందండి. భగవంతుడు అనేది వ్యాపారం కాదు కదమ్మా. ఇప్పుడు మనకు నచ్చిన, ఇప్పుడు నీ మతంలోకి వచ్చి నువ్వు ఏమి ఇస్తావు అంటే నేను ఇస్తున్నా. భగవంతుడిని ఏమి నమ్ముకుందో ఆ గ్రంథాల్లో ఏముందో రాసి చదువుకొని తెలుసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు యేసుని నేను నమ్ముకుంటా, నువ్వు చెప్పు సరిపోని. ఇప్పుడు నేను హిందువుగా ఉన్నా, మీ యేసయ్యని నమ్ముకుంటే ఏమొస్తుంది చెప్పు? నేను మీ మతంలోకి వచ్చేస్తాను శుభ్రంగా. ఇప్పుడు నాకు 25 లక్షలు అప్పు ఉంది, పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, ఏమీ లేవు, అంతా సర్వస్వం కోల్పోయి ఉన్నాను. చెప్పు, నువ్వు చెప్పు పోని, ఏం చేద్దాం? ఇప్పుడు మీ యేసయ్యని నమ్ముకుంటే నాకు పెళ్లి అవుతుందా? చెప్పు. ఖచ్చితంగా అవుతుందా? సరేనమ్మా. ఇప్పుడు నేను నా అప్పులు తీరుస్తాడమ్మా? నువ్వు అడగాలే కానీ ఆయన కంపల్సరిగా ఏదో ఒక ద్వారా కార్యం చేస్తాడు. ఇప్పుడు మీకేం చేశాడమ్మా? దేవుడు మీకేం చేశాడమ్మా? మాకా మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఏమ్మా? మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. అంటే ఇల్లు అంటే మీరు ఎట్లా కట్టుకున్నారు? అంటే డబ్బులు ఏం పెట్టలేదా, లేకపోతే ఫ్రీగా కట్టే పొద్దున్న కల్లా ఇల్లు రెడీ అయిపోయిందా మీకు? ఎట్లా ఫ్రీగా ఎవరు కట్టరు కదండి. అదేంటమ్మా, దేవుడు ఇచ్చేటప్పుడు అన్ని ఫ్రీగా ఇవ్వాలి కదా. మళ్ళీ మీ డబ్బులు చేతి డబ్బులే పెట్టుకున్నారా, దేవుడు ఇచ్చాడా? ఒక్క నిమిషం అడిగిందని చెప్పండి అమ్మా. మీ చేతి డబ్బులు పెట్టుకున్నారా, లేకపోతే ఫ్రీగా పొద్దున్నే తెల్లారిసరికి ఇల్లు రెడీ అయిపోయిందా? పొద్దున్నే కల్లా ఇల్లు రెడీ అయిపోయింది. మా చేతి డబ్బులు ఇచ్చే కట్టుకున్నాం. ఎక్కడి మీకు డబ్బులు? ఎక్కడివి డబ్బులు ఎక్కడివి మీకు? ఎక్కడో ఒక దగ్గర. అదేనమ్మా, ఈ అకౌంట్ ఏమైనా ఫ్రీగా వేసారా? ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి. సార్ మీరు చెప్పింది బాగుంది, నాకు కూడా ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలని ఉంది. ఓకేనా? అట్లయితే నేనేందంటే ఇప్పుడు నాకు ఇప్పుడు పెళ్లి పిల్లలు ఇల్లు కావాలి కాబట్టి ఎలా వస్తాయో చెప్పమ్మా, అది నేను తెలుసుకుంటాను, దాంట్లో తప్పేం లేదుగా. కాదమ్మా, నీ అనుభవం చెప్పు. నేను అడుగుతానమ్మా, నీ అనుభవం చెప్పు. నీకు ఎట్లా వచ్చినాయి డబ్బులు? నువ్వు కష్టపడకుండా వచ్చినాయా, ఫ్రీగా వచ్చినాయా, లేకపోతే అసలు నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతే పొద్దున కట్టలన్నీ రూమ్ లో కట్టలు డబ్బులు పేరుకున్నాయా? ఎట్లా వచ్చినాయి మీకు ఆ డబ్బులు? చెప్పండి, నేను కూడా నమ్మాలి కదా. కష్టపడితే వస్తుంది. మరి ఈ దేవుణ్ణి నమ్ముకోవడం దేనికి? యేసుని కష్టపడితే డబ్బులు వస్తాయని యేసుని నమ్ముకోవడం ఎందుకు? ఇంకా అసలు ఏ దేవుణ్ణి నమ్మకపోయినా కష్టపడితే డబ్బులు వస్తాయని చెప్తాను నేను. నేనమ్మా, నువ్వు రాముడిని నమ్ము, కృష్ణుడిని నమ్ము, వెంకటేశ్వర స్వామి నమ్ము, లేకపోతే అల్లాని నమ్ము, యేసుని నమ్ము, ఎవరిని నమ్మినా నమ్మపోయి నువ్వు కష్టపడితే డబ్బులు వస్తాయని చెప్తున్నా నేను. నాకు అట్లొద్దు. నాకు ఉచితంగా నేను నిద్రపోయి లేచేసరికి యేసు ప్రార్థన చేస్తా, రాత్రి పనుకునేటప్పుడు పొద్దున కల్లా ఇల్లంతా డబ్బు కట్టలతో నిండిపోవాలి, బంగారంతో నిండిపోవాలి. మరి అది కదా దేవుడు ఇచ్చినట్టయితే. కష్టపడి పని చేసుకుంటే ఇక ఆయన ఇచ్చేది ఏముంది అక్కడ? బొచ్చు. నువ్వు చెప్పేది ఎట్లుందంటే, నువ్వు యేసుకు ప్రార్థన చేస్తే బొచ్చు పెరిగిద్ది అన్నావు అనుకో, ఇంక బొచ్చు ఆయనకు ప్రార్థన చేసినా చేయకపోయినా బొచ్చు పెరుగుతూనే ఉంటది కదా. ఏమ్మా? మరి ఇంకేం చెప్పు, ఆయన నమ్ముకొని చెప్పు. ఇంక ఇప్పుడు నేను ప్రార్థన మొన్న నీ పోటీ వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా యేసయ్యా నాకు బొచ్చు పెరగట్లేదు, ప్రార్థన చేస్తారు. అది ఆటోమేటిక్గా ఒక నెల అవ్వగానే ఇంత 4-5 అంగుళాలు పెరుగుద్ది బొచ్చు. ఈ యేసే బొచ్చు పెంచాడంటే ఇంక నేనేం చేస్తాను దానికి? ఇంకా అంతకంటే అజ్ఞానం ఉంటుందా? నువ్వే చదువుతున్నావు కష్టపడి డబ్బులు సంపాది. ఇంకా వాడు పీకింది ఏముంది? యేసుగాడు ఇంకా నాకు పీకింది ఏముంది? నేను పెళ్లి సంబంధాలు నాకు పెళ్లి కావట్లేదు,
ఎతుక్కుంటే దొరుకుతాయి, ఎతుక్కోకుండా నేను ఇంట్లో కూర్చున్నా, నాకు పెళ్ళి ఎట్ట అవుతుంది మరి? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఎవడు పిల్లనిస్తాడు? ముందర నాకు పెళ్లి కావాలంటే ఏసయ్య నాకు నాకు మంచి ఉద్యోగం ఇప్పించాలి, నాకు ఉద్యోగం ఇప్పించాలి, మంచి పిల్లని ఇప్పించాలి. ఆయనకి ఇదే పని అయింది ఏసైకి, మీ ఏసైకి. కాదమ్మా, ఇప్పుడు నాకు లెటర్ని వచ్చిందమ్మా, పొయ్యి ముడి కడుక్కుంటే క్లీన్ అయింది. ఏసు కడుగుతాడని చెప్పి కూర్చుంటే అయిద్దా? ఏసు కడుగుతాడు వచ్చి మీ ఏసు? ఎవడమ్మా నీకు చెప్పింది ఈ మాటలన్నీ? కాదమ్మా, నేను లెటర్ని పోయి ముడి కడుక్కోకుండా కూర్చుంటానమ్మా. ఆయన అందరికీ దేవుడండి. ఎలా దేవుడమ్మా? ఏం చేస్తాడు? ఇప్పుడు నేను లెటర్ని పోయి ముడి కడుక్కోనమ్మా, నేను కడుక్కొని అట్లనే కూర్చుంటా. మా దేవుళ్ళు ఏం చేయరమ్మా, అదే చెబుతున్నా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, నువ్వు కష్టపడి పని చేయి, ప్రతిఫలాన్ని నేను ఇస్తా, ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను, నువ్వు ప్రతిఫలం కోసం ఎదురు చూడొద్దని చెప్పాడు. అవును, అది మట్టి బొమ్మలండి అవి. మట్టి బొమ్మలా? అది మట్టి బొమ్మల. మరి యేసు కూడా మట్టి బొమ్మే కదమ్మా, యేసు కూడా మనిషేగా, ఆయన కూడా. సీన్ లేదండి. సీన్ లేదా? సీన్ లేదండి. ఎట్లా ఎట్లా ఏ రకంగా సీన్ లేదు చెప్పమ్మా. ఇప్పుడు మట్టి బొమ్మలు అన్నావు, బానే ఉంది, సరే మట్టి బొమ్మలే పక్కన పెడదాం కాసేపు. మరి ఏసు బీకిందే ఉంది అక్కడ, ఏసు ఏం బీకాడో చెప్పు. నువ్వు అన్న అనకపోయినా అది మట్టి బొమ్మలే. కాదమ్మా, ఏసు ఏం బీకాడో చెప్పమ్మా. కళ్ళుండి చూడవు, నోరుండి చూడు. మరి ఏసు ఏం బీగుతాడు? ఇప్పుడు నేను ఏసుని తిడతానమ్మా, మరి వచ్చి పీకమన్నా ఏమన్నా? కాదమ్మా, ఏసు లంజా కొడుకని తిట్టు తిడతానమ్మా, నన్ను వచ్చి పీకమని ఏమన్నా పీకమని ఏసు గాడిని? ఇప్పుడు నీకు అన్ని బహుమతులు ఇచ్చినాడు కాదు, నీకు ఏసు అన్ని బహుమతులు నీకు ఇచ్చిన ఏసు, నేను ఏసు లంజా కొడుకని తిడితే మన వచ్చి కాలో చేయ తీసేయాలిగా రాత్రికి? ఎవరు? ఏసయ్యా. ఆయన ప్రేమిస్తాడు కాబట్టి ఎవరిని ఏం చేయడండి. మరి యేసుని నమ్మకపోయినా నాకు డబ్బులు ఇవ్వాలి కదమ్మా. ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పారు, మరి నేను నమ్మకపోయినా నాకు డబ్బులు ఇవ్వాలిగా. అదేంటమ్మా, నేను ఇప్పుడు యేసుని నమ్మితేనే డబ్బులు ఇస్తాడని చెప్తుంటే నువ్వు, మరి ప్రేమిస్తున్నప్పుడు ఆయన మరి నమ్మకపోయినా నాకు డబ్బులు ఇవ్వాలిగా. మీరు బలి కాకండి, ఎందుకండి వేస్ట్. కాదమ్మా, యేసు ఎవరిని చంపాడో చెప్పమ్మా, పోనీ బలిగా వద్దన్నా. యేసు ఎవరిని చంపాడో చెప్పు, నేను తెలుసుకుంటా బైబిల్లో. ఎవరిని చంపాడో చెప్పు. యేసు ఎవరి మీద కోపడ్డాడు, ఎవరిని చంపాడు? ఆయన ఎవరి మీద కోపం పడలేదు కాబట్టి. అమ్మ కొజ్జావాడమ్మా యేసు, కొజ్జావాడు. పెళ్లి లేదు, మహాన్ ఉమ్మేశారు, కొరడాలతో కొట్టినా సరే ఏం బీకలేకపోయాడు. ఆడు మగోడా? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఆయన 4 దెబ్బలు కొడతా తిరిగి నన్ను కొట్టకుండా ఉంటాడా? అలా కొట్టకపోతే వాడు కొజ్జావాడు అంటారు. యేసు కూడా అదే పరిస్థితి, కొజ్జావాడి కింద లెక్క. ఎవడు చెప్పాడమ్మా ఈ పిచ్చి మాటలన్నీ మీకు? అసలు దేవుడి సంగతి తీసి పక్కన పెట్టమ్మా. దేవుళ్ళు తీసి నీకు మీ విషయం ఎక్కించారు నీ మైండ్ కి. దేవుళ్ళు తీసి పక్కన పెట్టాలి. దేవుడిని నమ్మినా, నువ్వు రాముడిని కృష్ణుడిని నమ్మినా నమ్మకపోయినా నువ్వు మంచిగా బతితే నువ్వు స్వర్గానికి వెళ్తావు మా గ్రంథం ప్రకారం. అలాగా నీ యేసుగాడి గ్రంథం ప్రకారం యేసుని నమ్మితేనే స్వర్గానికి వెళ్తావు. మా గ్రంథం అలా కాదు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు పూజించుకున్నా నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు మా గ్రంథం ప్రకారం, నువ్వు ధర్మంగా బతికితే. పాస్టర్లు మీ మైండ్కి బాగా విషం ఎక్కిచ్చి రుద్దారు. మీకు సిగ్గు శరం ఉండదమ్మా ఇలాంటి మాటలు మాట్లాడటానికి. ఇతర దేవుళ్ళ గురించి మీరు మాట్లాడేటప్పుడు అసలు మన దేవుళ్ళ గొప్పతనం అని చెప్పి, నీ దేవుడు ఏం గొప్పతనం ఉంది దేశంలో? మొహం మీద నుంచి ఉమ్మేయించుకుంటే గుద్ద మీద అంతే 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి పడ్డాడు. దేంట్లో గొప్ప అమ్మా? ఏం గొప్ప చెప్పు దేశకి? ఇప్పుడు యేసు పెళ్లి కాలేదు, నేను చెప్తున్నా అయినమ్మా, యేసు పెళ్లి కాలేదు. కాదు, యేసుకు పెళ్లి ఎందుకు కాలేదు తెలుసా? యేసుకు పెళ్లి ఎందుకు కాలేదు తెలుసా? కష్టపడి పని చేసుకుంటే వాడు పిల్లనిస్తాడు. కాదమ్మా, కష్టపడి పని చేసుకుంటే పిల్లనిస్తాడమ్మా. ఎవడు కష్టపడకుండా గాలి తిరిగితే ఎవడు పిల్లనిస్తాడు? అందుకే మీ యేసయ్యకి పెళ్లి కాల. దేంట్లో పరిశుద్ధుడు? నా గురించి ప్రాణం పెట్టిన దేవుడు అండి. కాదమ్మా, మీ అమ్మగారు రక్తం కార్చారమ్మా. ఒక నిమిషం విను. ఆడు కాదు పరిశుద్ధుడు, మీ అమ్మగారు ప్రాణం పెట్టారా? ఒక నిమిషం, ఆడదానివేగా నువ్వు? ఆరాధిస్తున్నావు. ఒక నిమిషం, నువ్వు ఆడదానివేనా? నువ్వు ఆరాధిస్తున్నావే, నువ్వు చెప్పమ్మా. నువ్వు ఆడదానివే కదా. ఆడు యేసు నీ కోసం రక్తం కార్చలేదమ్మా. మీ అమ్మ నీ కోసం రక్తం కార్చింది.
ఒక నిమిషం వినమ్మా, నీ ఒక గురించి నిమిషం విను. ప్రాణం పెట్టాడా? నీ ఒక గురించి నిమిషం. ప్రాణం పెట్టాడా? నీ గురించి ప్రాణం ఎవడు పెట్టాడా? నీ గురించి నా ప్రాణం గురించి పెట్టాడా? నా నీ గురించి గురించి దేవుడు ప్రాణం ప్రాణం పెట్టాడా? పెట్టాడమ్మా. దేవుడికే మనం ప్రాణం పెట్టాలి, ఈ నీ దేహం దేవుడు వేస్ట్ నీ అని గురించి చెప్పి. ప్రాణం పెట్టారా? ఒక నీ నిమిషం గురించి అమ్మా. నీ దేవుడు ప్రాణం పెట్టారా? ఎవరు అట్లా నీ పెట్టరు? గురించి నీ ప్రాణం దేవుడు ఎందుకు పెట్టాడు? ప్రాణం పెట్టేం పెట్టాడు? పెట్టాడా? నన్ను నీ రక్షించాడు గురించి ఏమన్నా? నీ దేవుడు ప్రాణం పెట్టాడా? నన్ను ఏమన్నా నీ రక్షించాడా అంటే గురించి నీ దేవుడు? దేవుడు ప్రాణం పెట్టాడా? నన్ను ఏమన్నా రక్షించాడా మీ యేసయ్య? ఉమ్. నా పైన 10 మంది పడి కొట్టారమ్మా మొన్న. ఒక నిమిషం విను. నా దగ్గర 10 మంది దొంగలు నా మీద పడి కొట్టాడు. మరి ఏసేం బీగుతున్నాడు? నా కోసం ప్రాణం పెట్టాడు. మరి నన్ను ఎందుకు రక్షించలేదు వచ్చి? నీ గురించి మొన్న ప్రాణం పెట్టాడు కాబట్టి మొన్న నువ్వు కరోనా ఇంతవరకు వచ్చినప్పుడు, ఒక నిమిషం, కరోనా వచ్చినప్పుడు 1500 మంది పాస్టర్లు కరోనా వచ్చి చచ్చిపోయాడు. మరి ఏసేం బీగుతున్నాడు? లారీలో యెహోవాను రాసుకున్న లారీలు వెళ్ళి ఆ లోయలో పడి చచ్చిపోయారు క్రైస్తవులు. టైటానిక్ షిప్ అని కొన్ని వేల మంది క్రైస్తవులు చనిపోయారు. ఏసేం బీగుతున్నాడు? మరి మా కోసం ప్రాణం పెట్టాడని మరి ఎందుకు రక్షించట్లేదు వీళ్ళందరినీ? అంతమంది చచ్చిపోయారు, మరి ఏడ్ చేస్తున్నారు? అది ఏసు ఏం చేస్తున్నాడు అంటున్నా. చనిపోయారు, అప్పుడు వాళ్ళు ఏడ్ చేశారు. నేను అడుగుతున్నది ఏసు ఏం చేస్తున్నాడు? కరోనా టైంలో పాస్టర్లు ఎందుకు రక్షించలేకపోయాడు? 1500 మందిని, తెలుగు రాష్ట్రాల్లో 1500 మందిని ఎందుకు రక్షించలేకపోయాడు? మరి వాళ్ళు ఏడ్ చేస్తున్నారు. ఎవరు? కుంభమేళంలో చనిపోయారు కదా, మరి అప్పుడు ఆ దేవుళ్ళు ఏడ్ చేశారు. కుంభమేళలో కాదమ్మా, నువ్వు దేవుణ్ణి పట్టుకొని అలానే నేను ఇప్పుడు పోయి వెంకటేశ్వర గుడిలోకి వెళ్ళి, నా స్వామి నేను బతకాలని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకున్నా బతకను. ఆ టైం వస్తే మేము చచ్చిపోతాం. అదంతా కర్మ సిద్ధాంతం. నువ్వు దేవుడు ప్రత్యక్షమై స్వామి నేను బతకాలన్నా సరే నీ చావు వస్తే నువ్వు చచ్చిపోతావు. నీకు ఏంటి? ఆయనకే 2 పిల్లలు, నీకు ఏటి రక్షిస్తాడు? ఎవరికి 2 పిల్లలు? ఎవరికి 2 పిల్లలు? వెంకటేశ్వర స్వామికి. పేర్లు చెప్పమ్మా, పేర్లు చెప్పు. ఎవరో చెప్పు, ఎవరు పేర్లు చెప్పు. అలివేలు మంగ, పద్మ. అలివేలు మంగ, పద్మ అమ్మ. 2 ఒకటేనమ్మా. 2 ఒకటి కాదండి. ఎవరు చెప్పారు మీకు 2 ఒకటే పేరు? అలివేలు మంగాపురం అంటారు. అక్కడ పద్మావతి అమ్మవారు అంటారు. అలివేలు మంగాపురంలో పద్మావతి అమ్మవారు ఉంటుంది. 2 భార్యలండి. కాదు, ఎవరు చెప్పారు నీకు? సోది చెప్పకండి. కానీ మీ సోది చెప్పక ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తాగున్నావా? ఏమన్నా ముందు తాగున్నావా పొద్దున్నే? పిచ్చి మాటలు మాట్లాడుకు, తెలిస్తే మాట్లాడు. అలివేలు మంగాపురం, అది అలివేలు మంగాపురంలో పద్మావతి అమ్మవారు ఉంటుంది. తెలుసా నీకు ఆ సంగతి? అలివేలు మంగాపురం ఊరది. పిచ్చిదానిలాగా మాట్లాడుకు నువ్వు, తిక్కదానిలాగా. అలివేలు మంగాపురంలో పద్మావతి అమ్మవారు గుడి ఉంటుంది. ఏ తిక్క నీకే? తిక్క మైండ్ దొబ్బిందా? ఏమన్నా దొబ్బిందా మైండ్? ఎవడు చెప్పాడు నీకు 2 పిల్లలని? అక్కడ ఇంకో భార్య బీబీ నాంచారమ్మ ఒక ఆమె ఉంటది. ఆమెకు దేవుడు కల్లో గడిపి పెళ్లి చేసుకున్నాని చెప్పి ఆమె అనుకున్నది. ఒక తురకది. ఆమె దేవత కాదు, దేవుడు కాదు. ఆమె అనుకుంది. అందుకే బీబీ నాంచారమ్మ అలివేలు పద్మావతి అమ్మ అని చెప్తారు జనాలు. ఆమె పేరు అలివేలు, ఈమె పేరు బీబీ నాంచారమ్మ. ఆమెకై ఇది వెంకటేశ్వర ఆమె కనపడలా. నాకు కనపడ్డాడు, నన్ను పెళ్లి చేసుకుని ఆమె చెప్పుకుంది. ఎప్పుడు మొన్న ఈ మధ్య ఈ తురకలు వచ్చింది, అది ముస్లిమ్స్ వచ్చిన తర్వాత. అది కూడా ఎప్పుడు 16వ శతాబ్దం 15వ శతాబ్దంలోనే జరిగింది. అది పిచ్చిదానిలాగా మాట్లాడు, సగం తెలిసి సగం తెలియకుండా. ఎవడాడు నీకు చెప్పినాడు? పిచ్చిముండా కొడుకు. నేను ఒక మాట్లాడుతాను చెప్పు. మీ ఆయన ఇప్పుడు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, నువ్వు నిజంగా సమాధానం చెప్తే నేను ఓడిపోయాను ఒప్పుకుంటా. మీ ఆయన నీ పిల్లల తండ్రి ఒకళ్ళేనా? మీ ఆయన మీ పిల్లల తండ్రి ఒకడేనా? పెళ్లి కాలేదండి. ఒకవేళ అయితే మీ ఆయన మీ పిల్లల తండ్రి ఒకడే కదా, అవునా? నేను అదే ప్రశ్న. మరి యేసు తండ్రి మేరీ మొగుడు ఒకళ్ళేనా? ఈశ్వరుడు తండ్రి ఎవరండి? మరి ఈశ్వరుడికి ఒకటే భార్య. అసలు ఈశ్వరుడు దేవుడు అని నీకెవరు చెప్పారు? ఒకటే భార్య. ఈశ్వరుడు దేవుడు అని నీకెవరు చెప్పారు? ఈశ్వరుడు ఎలా దేవుడు? అసలు ఎలా దేవుడు ఆయన? నువ్వు చెప్పు, నేను తెలుసుకుంటా. మరి ఆయన నువ్వు దేవుడు నమ్మనప్పుడు నువ్వు మనకెందుకు దాని గురించి? నమ్మే మీ యేసై గురించి చెప్పు. మేరీ మొగుడు యేసు తండ్రి ఒకళ్ళేనా అని చెప్పు, నేను ఒప్పుకుంటా. మేరీ పతివ్రత అని చెప్పుకుంటా. లేటుగా అయినా లేటెస్ట్ గా చెప్ప ఈశ్వరుడు దేవుడు కాదని. కానీ ఇప్పుడు నాకు వచ్చిన నష్టం మీద ఆయన నన్ను వచ్చి శిక్షించడు. నేను అన్నాను ఇప్పుడు ఈశ్వరుడు దేవుడు కాదన్నా, ఆయన వచ్చి నన్ను చంపేయడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కనుక యేసుని దేవుడు కాదంటే నువ్వు తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు యేసు. నీకు నాకు అదే తేడా, తెలుసా నీకు ఆ సంగతి? నీకు దమ్ముంటే నువ్వు యేసు దేవుడు కాదని చెప్పు. నీకు దమ్ముంటే నువ్వు గనక పెళ్లి కానీ కన్య పిల్లవని నువ్వు అనుకుంటే యేసు దేవుడు కాదు నేను చెప్తా. ఈశ్వరుడు దేవుడు కాదని ధైర్యంగా చెప్తా. నన్ను తీసుకెళ్ళి నరకంలో పడేయడు మా ఈశ్వరుడు. అర్థమైంది? నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే చెప్పు మరి యేసు దేవుడు కాదని. మరి నీకు నాకు అదే తేడా. నీ దేవుడు శాడిస్ట్, మా దేవుడు శాడిస్ట్ కాదు.
అర్థమైందా? మీ దేవుళ్ళ శాడిస్ట్ ఎవరు ఏం చేశారు? తింటారు దయ్యాల్లాగా. దయ్యాల్లాగా తింటారు. ఏం తిన్నారు? పీడించుకొని తింటారు ఎవరిని తిన్నారు? ఎవరిని తిన్నారు? తింటారు. ఎవరిని తిన్నారమ్మా? ఎవరిని తిన్నారు? జనాల్ని. ఆ? జనాల్ని ఎక్కడ తిన్నారు? చూపించు, ఒక రిఫరెన్స్ చూపించు. రిఫరెన్స్ చూపించు, ఎవరిని తిన్నారు? జనాల్ని. ఎవరిని తిన్నారు? ఎక్కడ? ఒక రిఫరెన్స్ చెప్పు నాకు. వాటిని నమ్ముకుంటే ఒక సుఖం ఉండదు, ఒక సంతోషం ఉండదు, ఒక ఆనందం ఉండదు. కాదు, నీకు సుఖం ఉందా? మరి యేసుని నమ్ముకుంటే నిన్ను సుఖ పెట్టాడా ఏమన్నా? నువ్వు యేసుని నమ్ముకుని నేను సుఖ పెట్టాడా? హ్యాపీనెస్ ఉండదు. నువ్వు ఇంకా పెళ్లి కాలేదన్నా, మరి నీకు పెళ్లి ఎప్పుడో అవుతుంది? ఇలా వేసినే పెళ్లి చేసుకో, శుభ్రంగా సరిపోద్ది. ఇంకెందుకు ఈ గొడవ అంతా? నువ్వు వేసినే పెళ్లి చేసుకో. చాలా మంది కన్యలు ఇప్పుడు చాలా మంది నన్నున్నారు పెళ్లి కాకుండా. యేసు నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడి శుభ్రంగా పిల్లని కానీ యేసుతోటి సరిపోద్ది. ఆ పని చేయి శుభ్రంగా, నీ బతుకు బాగుపడుద్ది. పార్వతిని చేసుకుంటే హ్యాపీగా ఉంటావు, బాగుంటావు, ఆనందం, సంతోషం. పార్వతి ఎవరు? నాకు ఇక పెళ్లి కాలేదంటే పార్వతి అంటావేంది? నీకే పిచ్చుకొక్క గరిచిందా ఏంది? నాకు పెళ్ళే కాలేదని చెబుతుంటే నీకు పార్వతిని చేసుకోమంటావు? పార్వతి నీ పేరేంది? కొంప తీసి నీ పేరు చెప్పలేదు. నీ పేరు పార్వతీనా? ఇంకెప్పుడు మా దేవుడి గురించి అంతే మాత్రం అసలు మేము ఊరుకోమండి. యేసు లంజా కొడుకు, మేరీ లంజా అన్న వచ్చి పీకోమను. మీ యేసుగాడిని వచ్చి నా మడ్డ కూడా మని చెబుతా. యేసుగాడిని వచ్చి ఏం పీకుతాడు పీకమను. నీకు దమ్ముంటే నీ ప్రార్థన చేసి నా ముందుకు రమ్మని యేసుగాడిని ఒకటే మాట చెప్తున్నా. నీకు దమ్ముంటే, మీ పాస్టర్లకు దమ్ముంటే ఆ లంచా కొడుకు నా ముందరకు రమ్మని యేసుగాడిని. ఇది నా ఛాలెంజ్. మరి ఆడి అమ్మ లేకుండా తండ్రి లేకుండా పుట్టి నా కొడుకాడు, తండ్రి లేకుండా పుట్టాడు. తెలుసా నీకు? పెళ్లికి ముందరే గర్భవతి మేరీ, పెళ్లికి ముందే గర్భం చేయించుకుంది మేరీ. చూసుకో, మత్తయి సువార్త 1:19 ఏ చెప్పుతో దేవుడి దగ్గరికి వస్తారు. అలాగనోలే దేవుడి కాళ్ళు మీ యేసుని రమ్మని నా దగ్గరికి. దేవుడి పాదాలు పట్టుకుంది. అది కరుణాకర్ గారు నేను సిద్ధంగా ఉన్నాం, ఇప్పుడు రెడీగా ఉన్నాం. కరుణాకర్ గారు నేను రెడీగా ఉన్నాం. మా ఇద్దరికి ఎప్పుడు యేసు కనిపిస్తాడా అని. మరి ఎందుకు కనిపించట్లా మాకు? ఎందుకు కనిపించట్లా? కనిపించడు. ఎవరికి? నీలాంటి పనికి మాలోడికి కనిపించడు. మరి పాపులు పిలవ వచ్చిందని చెప్పి నేను పాపినేనమ్మా, నన్ను పిలవాలి కదా. ఆయన నిన్నట్టు పిలిచాడు నిన్ను. పాపులను పిలవ వచ్చేది, నీతిమంతుల్ని పిలవ రాలేదని స్టేట్మెంట్ ఏసయ్యే ఇచ్చాడు. మరి యేసుని అమ్మ నా బూతులు తిడుతున్నా, నేను పాపినే కదా, నన్ను ఎప్పుడు పిలుస్తాడు? మరి వస్తా, టైం ఉంది, దేనికైనా ఒక సమయం ఉంటది. ఎప్పుడు సమయం? ఎప్పుడు? ఒకడు బైబిల్లో వచ్చిన ఉంటుంది తెలుసా నీకు? ఒకళ్ళు అడుగుతారు, అయ్యా యుగాంతం ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే, ఆ ఒక్క విషయం నా తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు అంటాడు. వాడి దేవుడు ఏందమ్మా? ఇంకా ఒక ఆమె అడుగుద్ది, అయ్యా నువ్వు ఎప్పుడు? మీ దేవుడు అసలు దేవుళ్ళే కాదు. కానీ నష్టం ఏముంది? ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏముంది? వాళ్ళకి ఆ దేవుళ్ళు కాకపోతే అయితే నీకు వచ్చిన నష్టం ఏముంది? నాకు అది మట్టి బొమ్మలు. ఇప్పుడు మట్టి బొమ్మలు కాదు, నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు మట్టి బొమ్మలే. సరే, మట్టి బొమ్మలు, నీకు వచ్చిన నష్టం ఏంది? బొమ్మలే. మరి లంచ కదా మేరీ, లంచ కదా మేరీ, లంచ కదా మరి. అదొక ముష్టి బొమ్మ. మేరీ లంచ కదా, మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది. మరి లంచ కదా అది. ఈ లంచ కొడుకు యేసుగాడు. మరి ఎట్లా నువ్వు చెప్పు? మేరీ మొగుడుతో కడుపు చేయించుకుందా, వేరే వాళ్ళతో కడుపు చేయించుకుందా? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. మేరీ అమ్మా, నువ్వు నమ్ముతున్న మేరీ, మేరీ సంగతి చెప్పు. నువ్వే ఉన్నావు, నువ్వు నీ మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే ఉంటారు, నిన్ను లంచా అంటారు. అవునా? నిన్ను లంచా అంటారు. మేరీ కూడా అదే పని చేసింది. మరి మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది. మా దేవుళ్ళు కాదమ్మా. నేను అడుగుతా, నీకు చెవుడు ఉందా? ఏమన్నా చెవులు ఇంకేముంది? ఎవరిదైనా పెట్టుకున్నావా? ఏదైనా మగవాడిది చెవులో పెట్టుకున్నావా? ఎవరిదైనా మగవాడిది చెవులో పెట్టుకున్నావా ఏంటి? వినపడట్లేదా? మేరీ ఎవరితో కడుపు చేయించుకుందని అడిగా, దానికి సమాధానం చెప్పు. నువ్వు మొగుడుతో చేయించుకుందా, వేరే వాళ్ళతో చేయించుకుందా? ఏ దేవుళ్ళు? నీకు చెవులో ఇంకేమన్నా? నేను చెప్తున్నా, చెవులో ఎవడు మడ్డైనా పెట్టుకున్నావా? నేను చెప్పేది వినపడుతుందా నీకు? పిచ్చి ముండానే ఏంటే? పిచ్చి ముండా, పిచ్చి వాగుళ్ళంతా వాగుతావు. మట్టి బొమ్మలా వాళ్ళు? కాదు, మేరీ విగ్రహాలు కూడా ఉన్నాయిగా, మరి అవి ఏం చేద్దాం? పనికి మాలిన దేవుడి గురించి. మేరీ విగ్రహాలు ఉన్నాయి కదా, దాని మీద ఉచ్చబోద్దామా? మేరీ విగ్రహాల మీద ఉచ్చబోద్దామా? మరి దానికి నీకు అభ్యంతరం లేదా? అవి మట్టి విగ్రహాలు మరి ఒప్పుకుంటావా? మేరీ విగ్రహాలు మార్కెట్ లో ఉన్నాయి. ఇప్పుడు గుణదల్లో మేరీ విగ్రహం మీద దాని మీద ఉచ్చబోస్తా, నీకు అభ్యంతరం ఉందా లేదా? యేసుగాడి విగ్రహం ఉంది ఇక్కడ మా ఇళ్ళ దగ్గర, దాని మీద పెంట రాయమంటావా? దానికి నీకు అభ్యంతరం లేదుగా? మరి
విగ్రహాలే కదా, ఏం లేదుగా, మట్టి బొమ్మలేగా, నీకే అభ్యంతరం లేదుగా. నీలా పనికి మాలిన దేవుడి గురించి నేను అదే మట్టి బొమ్మల చెప్తున్నా, గురించి మేరీ విగ్రహం వెనక బొక్క పెట్టి దాన్ని దెంగుతాను నేను, మేరీ విగ్రహం వెనక బొక్క పెట్టి దెంగుతా, మరి తప్పేం లేదుగా, ఉత్త మట్టి పనికి బొమ్మేగా, మాలిన దేవుడి గురించి మాకెందుకు? అది ఉత్త మట్టి బొమ్మే కదా, నీకు అభ్యంతరం లేదా అని అడుగుతున్నా. అది నీ ఉత్త మట్టి బొమ్మే కదా, విగ్రహమే కదా, మేరీ విగ్రహానికి వెనక బొక్క పెట్టి నేను దెంగుంటే నీకేమైనా అభ్యంతరమా? అయ్యేం తప్పు కాదుగా, బొమ్మలేగా అయ్యి. నీ ఫోటో ఒకటి పంపించు, నేను రోజు నీ ఫోటో మీద ముద్దు పెట్టుకొని పడుకుంటా, ఏం తప్పు లేదుగా, ఫోటోనే కాదు నేను చెప్పి. కొడతాను. ఎందుకు? ఫోటోనేగా, అదే మాట మళ్ళీ నువ్వు తప్పు మాట్లాడతావు. నీ ఫోటో మీద నేను ముద్దు పెట్టుకుంటా, దానికి తప్పే ఉంది? ఉత్త ఫోటోనే కదా, నువ్వే అన్నావు కదా మట్టి బొమ్మలు అయ్యని చెప్పి. మరి దీంట్లో నీ ఫోటో మీద ముద్దు పెట్టుకుంటే తప్పే ఉంది? నేను బట్టలు నిప్పి నీ ఫోటో మీద ఒకటి పెట్టుకొని పడుకుంటా హాయిగా, బట్టలు నిప్పుకొని. నువ్వేమన్నా పండుకో, నాకు అభ్యంతరం లేదు, ఉత్త ఫోటోనే కదా అనాలి. మళ్ళీ అది కోపం ఎందుకు వస్తుంది నీకు చెప్పు? అట్లా మాట అనకూడదు, మనం కోపడకూడదు. నీ ఫోటోనే కదమ్మా, నీ మీద పడుకోలేదుగా. నీ మీద పడుకున్నప్పుడు కేసు పెట్టి నా మీద. సంస్కారం, ఒక పద్ధతి, ఒక పాడు ఉండదు. అరే నువ్వన్న మాటలే కదా, ఇప్పుడు మట్టి బొమ్మలు అన్నావు, మరి నీకు సంస్కారమా? మేము నమ్ముతున్న దేవుళ్ళు మట్టి బొమ్మలు అన్నావు, సంస్కారమా మరి అది? మరి నీ ఫోటో మీద నేను బట్టలిప్పి పడుకుంటే నీకెందుకు అభ్యంతరం ఏంది? ఫోటోనే కదా అది, నీ మీద పడుకోలేదుగా. నీ మీద పడుకున్నప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ కేసు పెట్టు. మరి మా మొత్తం విగ్రహాలు ఒట్టి విగ్రహాలు అన్నావు, సరే ఒప్పుకున్నా, మా ఒట్టి విగ్రహాలే, వాటికి విలువ లేదు అనుకుందాం. మరి నీ ఫోటో ఒకటి పంపించి, పెద్ద 6 అడుగులు ఫోటో చేయించి నీది మంచం మీద పెట్టుకొని బట్టలన్నీ నిప్పుకొని నీ ఫోటో మీద పడుకుంటా నేను. అప్పుడే అభ్యంతరం లేదుగా నీకు? ఉందా ఏమన్నా? పిచ్చిముండా ఉన్నావా పోయావా? ఏమే పిచ్చిముండా ఉన్నావా సచ్చావా?